హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ స్టోరీస్. నా పేరు సంతోష్ కుమార్. ఈ వారం ఎవరెవరు బాగా ఆడారో చిట్టా ఇప్పేద్దాం. సో చూద్దాం, నాగార్జున గారు ఆయన గన్ పట్టుకుని మరీ వచ్చారు. ఎవరెవరు బాగా ఆడారో లేదా పర్ఫార్మెన్స్ చేశారు అనేది. సో ఆయన వచ్చి ఇంటికి రాగానే గన్ పట్టుకొని వచ్చారు ప్రతి ఒక్కరిని షూట్ చేయడానికి. ఎవరు తప్పు చేశారా ఎవరు ఒప్పు చేశారా అనేది ఆయన కాదు, వాళ్ళ క్లాన్స్ తో ఎవరెవరు ఉన్నారో నిఖిల్, యష్మి అండ్ నాయకతోనే చెప్పించారు. న్యూస్ శేఖర్ భాష గారికి హెల్తీ బేబీ పుట్టారు. అంటే ఇద్దరు వాళ్ళ వైఫ్ అండ్ బేబీ బాయ్ కూడా సేఫ్ గానే ఉన్నారు. నాగార్జున చెప్పారు కూడా. ఆయనకైతే ఫుల్ గా ఆనందానికి వదిలే లేవు. ఇంకో షార్ న్యూస్ ఏంటంటే ఆయన ఈ వీక్ ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఆయన ఎలిమినేట్ అవుతున్న బాధ కంటే తనకి బాబు పుట్టే సంతోషం ఎక్కువ ఉంది. సో అంటే ఇదేదో గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారంటే వైల్డ్ కార్డ్ ద్వారా ఇంటి ద్వారా మళ్ళీ రప్పిస్తారేమో అనేసి బిగ్ బాస్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. నాకైతే అనిపించింది. మీకేమో అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం ఎవరెవరు వినే ఉంది, ఫస్ట్ టైం అయితే ఎవరో చేస్తున్నారో మా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఒక చెక్ వచ్చారు. ఇంతవరకు ఎన్నడూ చూడని విధంగా హై రేటింగ్స్ అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి ఫుల్ గా వచ్చాయి. ఒక్క భాషలోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలోనే అయితే మొత్తం అంతా రికార్డ్స్ కొల్లగొట్టాయి బిగ్ బాస్ సీజన్ 8. అండ్ ఇప్పుడైతే లిమిట్లెస్ సీజన్ లో లిమిట్లెస్ గా ప్రామిస్ చేశారు. నో కెప్టెన్, నో ఇమ్యూనిటీ, నో రేషన్ అండ్ లిమిట్లెస్ మనీ అనేసి ఉన్నారు. మన టీవీ ఆన్ చేయగా మన టీవీ ఆన్ అనేసి వాటి కోసం హౌస్ మేట్స్ ఎలా ఆడుతున్నారు, పోటీ పడుతున్నారు అనేసి మన టీవీలోకి అయితే వెళ్ళిపోయారు. సో హౌస్ మేట్స్ చూడగానే అందరూ ఆయాలగానే చూడగానే ముందే భయపడారు. అంటే మేము ఏదో తప్పు చేసాం అని ప్రతి ఒక్కరు భయపడ్డారు. సో నాగార్జున గారు ఎందుకమ్మా గన్ చూడగానే భయపడుతున్నారు, వీటి తప్పు చేస్తే భయపడాలి, కానీ ఏం తప్పు చేశారంటే అందరూ తప్పు చేశారంటే ఆదిత్య గారు చెప్పేశారు. సో అందరూ తప్పు చేశారంటే ఏం చెప్పారు, యాక్టివ్ అవ్వడానికి ట్రై చేశాను కానీ బట్ నేను అలా చేయలేకపోయానంటే నేను అదే అడగలేదు, నువ్వేం తప్పు చేశానంటే టాప్ సిస్టమ్ ఫెయిల్ అయ్యాను సార్, అదే నేను తప్పు చేశానంటే ఓకే సరే అయితే కూర్చోమ్మా అనేసి అడిగితే ఇంకా చాలా ఉన్నాయి బెటర్ గా, కానీ అవన్నీ చెప్పుకుని వస్తే నామినేషన్ పాయింట్ లో ఆయన అవన్నీ చెప్పుకొస్తారు వీళ్ళందరూ అంటే ఓకే అయితే కూర్చొని అన్నారు. యష్మి అండ్ నైనిక అండ్ నిఖిల్ మీ క్లాస్ లో ఎవరు బాగా ఆడారు ఎవరు బాగా ఆడలేదు అనేసి రెడ్ అండ్ గ్రీన్ ఉంటది. రెడ్ అంటే నాట్ గుడ్ అనేసి, గ్రీన్ అంటే గుడ్ అనేసి ఆయన నాకు సార్ చెప్పారు. సో ఫస్ట్ అయితే యష్మి రాగానే అబ్బాయికి అండ్ పృథ్వీకి గ్రీన్ ఇచ్చింది అండ్ ప్రేరణకి సోనియాకి తనకు కూడా రెడ్ ఇచ్చుకుంది. ఎందుకంటే తను కూడా ఫెయిల్ విషయంలో తనైతే ఫెయిల్ అయింది. ఇదైతే ఒప్పుకోలే ఖచ్చితంగా. ఎందుకంటే సంచాలక విషయంలో మణికంఠకి అన్యాయం చేసి సంచాలక విషయంలో ఫెయిల్ అయింది. ఎందుకంటే నబీల్కి అన్యాయం విషయంలో అవుట్ అనేసి తనైతే తీస్తారు. సో నబీల్ కూడా పాపం ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతున్నారు. యష్మి చెప్పుకొచ్చింది అండ్ అభయ్ అండ్ పృథ్వీ అంటే టాస్క్ విషయంలో చాలా బాగా ఆడతారు, 100% ఇస్తున్నారు అనేసి ఇద్దరికి సేమ్ పాయింట్స్ అలాగే చెప్పింది అనమాట. నాకు సార్ అయితే అబ్బాయికి ఏమని చెప్పిందంటే విష్ణు ఉద్దేశాల్లో ఏం కొంచెం బయస్ట్ అనిపించింది అంటే, సరే అయితే మీకు బయస్ట్ అంటున్నావు కదా, బిగ్ బాస్ వీడియో చూపించాను కదా, బిగ్ బాస్ వీడియో చూడగానే అక్కడ విష్ణుకి ఇదిగా వచ్చింది, తనకి తన బ్రెయిన్ కి నెట్ అంట అనేసి చెప్పుకొచ్చింది. తనైతే కొద్దిగా రియలైజ్ అయితే అక్కడ తనదైతే తప్పు లేదు, ఏ టాస్క్ వచ్చినా సరే స్ట్రాంగ్ గా ఆడతాడు, 100% ఇస్తారనేసి చెప్పింది. ఏమైంది, ఫెయిల్ అయ్యాడు హెయిర్ ఉందా అనేసి. సో నాకు సార్ అయితే పృథ్వీకి చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చే ఏంటి అంటే, ఆటలు ఆడాల్సిన తీరు కొన్ని ఎఫర్ట్స్ వాడుతున్నావు నువ్వు. సో అదైతే నువ్వు వాడదు, మైండ్ లో గుర్తుపెట్టుకో, మైండ్ యువర్ వర్డ్స్ అనేసి ఆయన అయితే గట్టిగా ఇచ్చారు. చిన్న వార్నింగ్ ఇచ్చారు, చిన్న వార్నింగ్ అయితే ఆయన ఇచ్చారు. అంటే ప్రేరణకి ఏం చెప్పిందంటే రెడ్ లో పెట్టింది, సోనియా కూడా యాస్టిస్ రెడ్ లో పెట్టింది. అంటే సంచాలక విషయంలో తనైతే ఫెయిల్ అయింది. సో ప్రేరణ అన్నది, సార్ నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు సార్, అన్రెస్పెక్ట్ చేస్తున్నారు కాదు, తీసుకోవాలి, మనం ఆడిన తీరు బట్టి వస్తుంది, అది
అనేసి ఆయన అయితే సంచాలక విషయంలో ఫెయిల్ అయింది అంటున్నావు. సరే అయితే నీ సంచాలక ఏమైంది, మణికంఠ విషయంలో మరి ఏంటి ఎలా చేసావు అంటే మణికంఠని అడిగితే మణికంఠ కూడా అది కామన్ పాయింట్స్, అది 290కి ఐ మీన్ 370కి ఉండాలి. బట్ తను అడిగాను కానీ ఇవ్వలేదు. నేను నా డెసిషన్ ఫైనల్ అనేసి సీతను కూడా అడిగితే నాకు మర్చిపోయినా అనేసి అలా బిగ్ బాస్ వీడియో చూపించా. తనైతే రియలైజ్ అయింది చేశాను అనేసి. కరెక్ట్ గానే ఎస్మి అయితే నిజంగా చేష్టలు కానీ ఇది కానీ వేస్ట్ అప్ప, కరెక్ట్ గా రావట్లేదు. ఏమైనా అంటే ఏడ్చేస్తుంది మామూలుగా చేయలేదు, వేరే లెవెల్ యాక్టింగ్ అంటే అక్కడ తనైతే నిజాయితీ ఏం కనిపించలేదు నాకైతే. తన సంచాలక విషయంలో కానీ మిగతా విషయంలో తనైతే ఫెయిల్ అయింది. ఏమైంది కూడా నెక్స్ట్ చెప్పామాట. యష్మి అయితే అంటే రెడ్ ఇచ్చిన తనకైతే స్విమ్మింగ్ పూల్ విషయంలో ఫెయిల్ అయింది అనేసి సోనియాకి అంటే కొందరి నుంచి చాలా ఎక్స్పెక్ట్ రావాల్సినవి 40 మార్కులు వచ్చాయి. సో యష్మి కూడా ఫీలింగ్ అదే. సో తక్కువ ఆడేవనేసి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సార్ ఇంకా స్కోప్ ఎక్కడ ఉందో చెప్పండి సార్, నాకు అర్థం అవ్వట్లేదు. అది చెప్తే నేను డెఫినెట్ గా చేస్తానంటే నాకు సార్ అన్నారు. ఆ స్కోప్ ఉండదమ్మా, మనం తెచ్చుకోవాలి, తయారు చేసుకోవాలని ఎదురు చూడాలి, మనం అవకాశాలకి ఎదురు వెళ్ళాలని ఆయన అయితే గట్టిగా స్వీట్ ఇచ్చారు వార్నింగ్ అయితే నాకు సార్. అంటే నువ్వు జారిన మాట ప్రతి ఒక్కరు చూస్తున్నారు, నీ ఆట బట్టే, నీ ఆట తీరు బట్టే నీ ఓటింగ్స్ అయినా వస్తూ ఉంటాయనేసి. అంటే సార్ అంటే కీప్ క్వైట్ అనేసి గట్టిగా అన్నారు. సో ఆ కీప్ క్వైట్ విషయంలోనే చాలా అర్థం ఉంది, నువ్వు నోరు మూసుకు ఇంకా అనేసి. సోనియాకి అయితే మాట తీరు అయితే గట్టిగా ఉంది. ఐ మీన్ ఆ మాట తీరే ఇంకా తనని డౌన్ చేస్తూ ఉంటది. సో తనైతే ఇంకా కరెక్ట్ గా ఆడితే బాగుంటది. నెక్స్ట్ అంటే శేఖర్ భాష నిలబెట్టారు. అంటే శేఖర్ భాష వీక్ గా ఉన్నారు సార్. ఇలాగా మరి దేని విషయంలో అంటే నాగార్జున సార్ శేఖర్ భాషకి గుడ్ న్యూస్ చెప్పాలి కదా. శేఖర్ భాష గారు గుడ్ న్యూస్, మీకు బేబీ బాయ్ పుట్టారు, ఇద్దరు సేఫ్ గానే ఉన్నారంటే ఆయన ఐ మీన్ శేఖర్ భాషకి ఆనందానికి హద్దులే లేవు అసలు. నిజంగా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటే తన ఎవరైతే గ్రీన్ లో వచ్చిందంటే విష్ణుప్రియ, నబీల్ అండ్ కిర్రాక్ సీతక్క. మా ఆదిత్య ఓమ గారిని గ్రీన్ లో రెడ్ లో పెట్టింది. నబీల్ అయితే ఐ మీన్ గేమ్ బాగా ఆడుతున్నారనేసి తనైతే గ్రీన్ లో పెట్టడం జరిగింది. ఇంకా తర్వాత విష్ణుప్రియ స్ట్రాంగ్ గర్ల్స్, తను కూడా టాస్క్ బాగా ఆడుతుంది. సీతక్క రేషన్ కోసం ఆడిన తీరు ఉందబ్బా, చాలా బాగా ఆడింది. మణికంఠతో ఒక బాయ్తో బాగా ఆడింది అన్నమాట. అంటే లేడీ అనేసి అండర్స్పెక్ట్ చేస్తే ఎలాగో ఉంటుంది. సో లేడీ అయితే గట్టిగా ఆడింది రేషన్ కోసం. అంటే అక్కడ తనకి మణికంఠకి అన్యాయం చేయింది. యష్మి మరి డిసిషన్ తీసుకుంది కదా తనే సంచాలక్ అనేసి. సంచాలక విషయంలో తనైతే ఫెయిల్ అయింది. ఇదైతే ఖచ్చితంగా వచ్చారు. నిఖిల్ అయితే భారీ క్లాస్ ఎక్కువ మంది ఉన్నారనేసి కామెడీ చేశారు నాగార్జున సార్. సో తనకైతే నేను చెప్తానులే అనేసి తనైతే ఎవరికమ్మా బాగా ఆడారా అంటే మణికంఠకి గ్రీన్ ఇస్తుంది అన్నమాట. అంటే చిన్న బ్యాచ్ లాగా ఇస్తారు. యష్మి మరి యష్మికి కూడా ఆడుతారు, ఎవరికి బాగా ఆడారు అంటే నబీల్ సార్, నబీల్ బాగా ఆడారు అనేసి తనకైతే నిఖిల్ పిలిచారు. ఐ మీన్ మణికంఠ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అడిగారు అన్నమాట. సో అడిగితే సో స్టార్టింగ్ నుంచి కొద్దిగా డెవలప్ అయ్యాడు సార్, బాగా టాస్క్ విషయం కానీ చాలా బాగా ఆడుతున్నాడు. ఇంకా రియాక్షన్ కోసం అయితే ఆట ఆడిన తీరు అయితే చాలా బాగుంది. ఇంకా మిగతా విషయంలో కూడా చాలా బాగుంది అన్నమాట అనేసి తనైతే చెప్పుకొచ్చారు. నిజంగా చాలా బాగా ఆడారు మణికంఠ అయితే. అంటే స్టార్టింగ్ నుంచి కొద్దిగా లోలో ఉన్నా సరే తర్వాత నెక్స్ట్ వీక్ లో అయితే కొద్దిగా హైక్ యష్మి అండ్ నిఖిల్ అండ్ నైనిక. నిఖిల్కి అయితే బిగ్గెస్ట్ క్లాప్స్ కొట్టారు. అంటే తన ఆట ఆడిన తీరు అంటే ఫస్ట్ వీక్ కి నెక్స్ట్ వీక్ కి చాలా చేంజ్ అయ్యాడు. కొద్దిగా లోలో ఉన్నా సరే నిఖిల్ ఇప్పుడు హైలో ఉన్నాడనమాట. అంటే కొద్దిగా ఎమోషన్ అవుతున్నా సరే నాకు సార్ చెప్పాను, నా ఎమోషన్ అవ్వకు, ఎవరికి ఎమోషన్ అవుతున్నారా అంటే ఆయన మైండ్లో రిజిస్టర్ అయింది సోనియాకి అనేసి. సో నువ్వు ఎమోషన్ అవ్వక నీ ఆట ఆడిన తీరు చాలా బాగుంది, కొద్దిగా ఇదే కిపిటప్ అవ్వ అనేసి తనైతే నాకు సార్ అయితే యష్మిని నిఖిల్ని సో అనేసి నైనికాని యష్మిని ఇద్దరిని చీఫ్స్ ని తొలగించారు. పర్ఫెక్ట్ నాగ్ సార్ అయితే పర్ఫెక్ట్ చేశారు. అంటే ఐ మీన్ హోస్టింగ్ అయితే పర్ఫెక్ట్ చేశారు. ఆయన అయితే ఇద్దరిని తీసిన మంచిదైంది. ఎందుకంటే సంచాలక విషయంలో తనైతే ఫెయిల్ అయ్యారు, చాలా బాగా ఆడారు కాబట్టి తనైతే చీఫ్ గా ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అందరూ రండి అనేసి ఓటింగ్స్ చెప్పేసి
నెక్స్ట్ ఎవరిని చీఫ్గా ఉంటారు అనేసి చెప్తే నాకు సార్ అందరి ద్వారా అభయ్ని ఎన్నుకున్నారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ అభయ్ అండ్ నిఖిల్ ఉన్నారు చీఫ్ కింద. ఇద్దరినే పెట్టారు. నెక్స్ట్ మూడో చెఫ్ అన్లిమిటెడ్ ట్విస్ట్ అనేసి వదిలేసి వెళ్ళిపోయారు అన్నమాట. అదేంటంటే నెక్స్ట్ వీక్ సండే అనేది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ద్వారా ఇవ్వబోతున్నారు అనిపిస్తుంది నాకైతే. మూడో చెఫ్ అయితే వాళ్ళలో ఉండబోతున్నమాట. సో గుడ్ న్యూస్ అనేసి ఆయన అయితే వెళ్ళిపోయారు వైల్డ్ కార్డ్స్ ద్వారా. ఈ వీక్ శేఖర్ భాష వెళ్ళిపోతున్నారు కదా, మేబీ తర్వాత రావచ్చేమో వైల్డ్ కార్డ్ ద్వారా. ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది రాబోతున్నారు. సో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో.